కులాలకు అతీతంగా శాసనసభ్యులు బడేటి చంటి సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పరుద్దామని నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరిచిన 11 అంశాలు త్రాగునీరు, వీధి దీపాలు, స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు కంటింజెన్సీ ఛార్జీలు, అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాల అద్దె చెల్లింపు, అదేవిధంగా కార్పొరేషన్కు ఆదాయం వచ్చే విధంగా పెట్రోల్ బంక్ డీలర్షిప్ తీసుకోవడం వలన బంక్ నిర్వహణ మూలధనంతో అభివృద్ధి చేయాలని, ఇంకా ఇతర అంశాలు కూడా చేయాలని నిర్ణయించారు. కౌన్సిల్లో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అనేక అంశాల గురించి గౌరవ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బడేటి చంటి గారికి అభినందనలు తెలియజేశారు. శాసనసభ్యులు బొడ్డేటి రాధాకృష్ణయ్య కార్పొరేటర్ అందరినీ సమావేశపరిచి అభివృద్ధి గురించి చెప్పడం మంచి సాంప్రదాయమని అనేక మంది కార్పొరేటర్లు తెలిపారు. లోకల్ బాడీస్ అన్ని కూడా వైసీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి బాడీస్ ఉన్నాయి. ఏలూరుని ఈ రకంగా అభివృద్ధి చేయలేదు, ఇక్కడి నుంచి కలిసి చేద్దారని అన్నారు చాలా మంది ఉద్యోగస్తులు. మరి గౌరవ ఎమ్మెల్యే గారేమో బడేటి చంటి గారు వచ్చారు. పంపిద్దాం. అనుమతితో గౌరవ మేయర్ గారు మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. అధికారులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి,